అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి ఒక బంగారు వస్తువు కొనాలి అనుకున్నప్పుడు 10 మంది సలహా తీసుకుంటూ ఉంటాం. ఎక్కడైతే కరెక్ట్గా బంగారం దొరుకుతుంది, ఎక్కడ నకిలీ ఉండకుండా ఉంటుందని 10 షాపులు కూడా మనం వెతికి ఎక్కడ కరెక్ట్గా బంగారం అమ్మబడుతుందో అక్కడే కొంటాం. ఒకసారి తప్పులు కొట్టండి. హల్లెలూయా. అలాగే ఒక వస్త్రం కొనుక్కున్నప్పుడు కూడా దైవజనమా మనం చాలా ఆలోచన కలిగి ఉంటాం. కొన్నాళ్ళ పాటు మనం వేసుకునే ఈ దుస్తులు మన్నిక కలగాలి అనుకున్న మనము మంచి కంపెనీ ఏంటి, ఏ కంపెనీ వస్త్రాలు కొనుక్కుంటే మన జీవితాల్లో కొంతకాలం మన్నుద్ది అని ఆలోచించి చాలా జాగ్రత్త తీసుకొని మంచి కంపెనీ మంచి షాప్కి వెళ్ళి మనం తొడుక్కున్న వస్త్రాన్ని మనం కొనుక్కుంటాం. దేవుడి స్తోత్రం. ఆఖరికి దైవజనమా మన పాదాలు కాపాడుకోవడానికి చెప్పులు కొనే టైంలో కూడా ఏ కంపెనీ మనం కొంటే ఎక్కువ కాలం మన్నుద్ది ఆలోచించి మనం ఆలస్యమైన చాలా జాగ్రత్త తీసుకొని మంచి కంపెనీ చెప్పులు కొంటాం. దేవుడి స్తోత్రం. ఒక బంగారు విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం, తొడుక్కునే వస్త్రం విషయాలు జాగ్రత్త తీసుకుంటున్నాం, ఆఖరికి చెప్పుల విషయంలో జాగ్రత్త తీసుకునే మనిషి ఏ దేవుడైతే నా జీవితానికి సదాకాలము తోడుగా ఉంటాడో, ఏ దేవుడు నా జీవితంలో పరలోకి ఇవ్వగలడో, ఏ దేవుడు నాకు మంచి ఆరోగ్యం దయచేయగలడో, ఎటువంటి దేవుడు నమ్ముకుంటే మా జీవితాలు బాగుంటాయి, ఎటువంటి దేవుడికి దగ్గరగా మార్చబడితే మా కుటుంబాలు బాగుంటాయని ఆలోచించే విషయంలో మట్టిగా ప్రతి మనిషి ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీతో రాని బంగారం కోసం జాగ్రత్త తీసుకుంటున్నావు, వస్త్రాల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నావు, చెప్పుల విషయంలో జాగ్రత్త తీసుకొని ఎన్నో రకాల పరిశోధన చేసి కొనుక్కునే మనిషి దేవుడు అనే విషయంలో మట్టిగా ఎవరైనా పర్వాలకి సర్దుపోతున్నాడండి. ఈనాడు అనేకులు అన్ని విషయాల్లో కూడా వారు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని తర్వాతే కొంటారు. ఒక బంగారం కొనుక్కున్నా, ఒక వస్త్రం కొనుక్కున్నా, కనీసం చెప్పులు కొనుక్కున్నా మనిషి ఆలోచించే జ్ఞానం కలుగున్నాడు. కానీ ఏ దేవుడు మానవ జీవితాన్ని ఆస్వాదిస్తాడు, ఏ దేవుడు కుటుంబాన్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడు, ఏ దేవుడు నమ్ముకుంటే మా జీవితాలు పండుతాయి, ఏ దేవుడు నమ్ముకుంటే బ్రతుకంతా దీవెనకరంగా ఉండి ఆలోచించవలసిన మనుషులుగా ప్రతి మనిషి మారాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక బంగారం కొనుక్కున్నప్పుడు ఆలోచించే నీవు, ఒక వస్త్రాన్ని కొనుక్కున్నప్పుడు ఆలోచించే నీవు భగవంతుని నమ్ముకునే విషయంలో ఎవరైనా పర్వాలేదా? ఎవరైనా జీవితం పర్వాలేదా? అలా అనుకుంటే దావసన మా జీవితాల్లో కన్నీరే మిగులుద్ది. నిజమైన దేవుడు మన జీవితాలు వెతకాలి. భగవంతుడు ఎవరు మన జీవితానికి అండగా ఉంటాడు, ఎవరు మన కుటుంబాల కోసం ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నారు, ఎవరిని దేవుడికి అంగీకరిస్తే జీవిత కాలం అంతా మనకు తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడో అటువంటి దేవుడు నమ్ముకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా పర్వాలనుకుంటే జీవితం లాస్ట్కి ఏడాది అయ్యొచ్చన్నమా. ఎవరైనా పర్లేదు అనుకుని వస్తువులు అనుకుంటలేదే. ఏ షాప్ అయినా పర్వాలనుకొని ఆ షాపులోకి వెళ్ళి వస్తువు కొనుక్కుంటలేదే. ఏ చెప్పులైనా పర్లేదని చెప్పి విలువైన డబ్బులు పెట్టి ఆ చెప్పులు తీసేసుకుంటలేదే. కాలుకి వేసుకున్న చెప్పులకి ఎంత ఆలోచించే మనిషి బ్రతుకును పాలించే దేవుడి గురించి ఆలోచించకపోవడం వల్ల చాలా మంది జీవితాలు సరైన మార్గం వారికి దొరక్క, సరైన కాపురం వారి జీవితంలో దొరక్క కష్టాలు, బాధలు, కన్నీరు వంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుడి స్తోత్రం. సోదరి, ఈ రోజు నమ్ముకున్న భగవంతుని బట్టి నీకు ఆశీర్వాదం రావాలి, హృదయానికి నెమ్మది కలిగే తత్వం రావాలి, చావు తర్వాత కూడా రాజ్యం ఇచ్చే దేవుడు ఉండాలి. అలా ఎవరైనా ఉన్నారని వెతకడం ప్రారంభించాలి. దేవుడి స్తోత్రం. అన్నిట్లో కూడా తెలివిగా ఉన్న మనిషి బ్రతుకులో మట్టిగా నమ్ముకున్న దేవుడి విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నాడండి. బంగారం కొన్నప్పుడు గీకి చూస్తాం ఇది కరెక్టా కాదని.
ఒక బంగారం కొనే షాపులోకి వెళ్ళినప్పుడు దాని బంగారమా నకిలీ అని చెప్పి దాన్ని పట్టుకొని గీకి 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 అది కరెక్ట్ బంగారం అయితేనే దాన్ని కొనే వ్యక్తిగా మారుతాం. ఒక వస్త్రం కొన్నప్పుడు కొన్ని జీవితాల్లో ఎన్నాళ్ళు మనతో అడుగుతావు, ఏ క్వాలిటీ అడుగుతావు, అతను చెప్పిన తర్వాత నీ మనస్సు నమ్మితేనే ఆ వస్త్రం కొంటాం. అంటే ఒక వస్తువు కొన్నప్పుడు జాగ్రత్త తీసుకుని జీవితాల్లో భగవంతుని ఎన్నుకునే సమయంలో ఎందుకు జ్ఞానం మర్చిపోతాం ఆలోచించయ్యాలి. ఒక బంగారం కొనుక్కున్నప్పుడు ఒక మనిషిగా నీ తెలివితేటలు చూపిస్తున్నావే, ఒక వస్త్రం కొనుక్కున్నప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచించి ఆ తర్వాత కొంటున్నావే. కనీసం నీ కాలుకేసుకుని చెప్పులు కొనేటప్పుడు కూడా 66 ప్రశ్నలు షాపుడికేసి ఇది ఏ కంపెనీ, ఎన్నాళ్ళు మన్నది ఆలోచించే నీవు ఒక దేవుడి విషయంలో మట్టిగా ఎవరో ఏదో వెళ్ళారని చెప్పి మనము కూడా అడుగులు వేస్తున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈనాడు అన్ని విషయాల్లో జయించిన మనిషి బ్రతుకును ఆస్వాదించే దేవుని ఎన్నుకోవడం ఓడిపోవడం వల్ల అనేకమైన కష్టాల్లో వారి జీవితాలు ఉంటున్నాయి. అది రాత్రి ప్రభు చెప్తున్న మాట, నిజమైన కాపరిని ఎన్నుకోవాలి. దేవుడి స్తోత్రం. ఆ యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త మైక్ తీసుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదవగా తీసుకున్నాను. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. చాలు. దేవుడి స్తోత్రం. చాలా సందర్భాలు ఈ ప్రాంతాలు ఎక్కువగా గొర్రెలు కాసే కాపరులు ఎక్కువ ఉంటారండి. వీరి మనస్సంతా కూడా వీరి తిండున్నా తిండి లేకపోయినా అవి బాగుండాలని కోరుకుంటారు. ఎండైనా వానైనా కాపరు తడిచేవాడుగా ఉంటాడు తప్ప వాటికి ఏ జబ్బులు రాకుండా ఆలోచించే ప్రయత్నం. ఎందుకని నిజమైన కాపరు ఎప్పుడు కూడా తన మేపుతున్న గొర్రెల విషయంలో చాలా జాగ్రత్త పడుగా జీవితంలో కొనసాగుతూ ఉంటారు. కానీ కాపరా పెట్టుకున్న మనుషులకు అంత అజాగ్రత్తగా ఉంటారు. గొర్రెలు ఏమైపోయినా ఎలా ఉన్నా వారి మధ్యలో ఏమాత్రం భయం ఉండదు. కానీ ఎవరైతే సొంత కాపరిగా ఉంటాడో, ఎవడైతే కాపర్లకి ఒక అధికారంగా గొర్రెలకు ఉండే వ్యక్తిగా ఉంటాడో వాళ్ళ జీవితాలు గమనిస్తే దైవసనమా వారు ఎప్పుడు కూడా వాటి పట్ల ఏం చేస్తారంట, జాగ్రత్త తీసుకుంటారు. దేవుడి స్తోత్రం. ఈ లోకలు ఎంతో మంది కాపర్లు ఉన్నారు, భగవంతుని కాపర్లు కనబడుతున్నారు. కానీ మనిషి కోసం ప్రాణం పెట్టే అంత కాపరి చరిత్రలో కనబడతారు. మట్టి మనిషిని కోరుకునే కాపరి, మట్టి మనిషిని ప్రేమించే కాపరి, మనుషులు బాగుండాలని, వారి జీవితాలు బాగుండాలని, వారి కుటుంబాలు బాగుండాలని, ఏ మనిషి కూడా కష్టంలో ఉండకూడదని మనుషులు పరిపాలించే కాపరి ఎవరైనా ఉన్నారంటే ఒక్క దేవుడి పేరు చెప్తే యేసు ప్రభువు ఒక్కరే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు గొర్రెలు కాస్తున్న కాపరిగా మనస్సు నిజమైన కాపరి అయితే తన గొర్రెల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాడు. నిజముగా ఉన్న కాపరి వారి గొర్రెలు బాగుండాలని కోరుకుంటాడు. నిజమైన కాపరి గొర్రెలు సమృద్ధిగా బలంగా ఉండాలని కోరుకుంటాడు. నిజమైన కాపరి ఆ వాతావరణం బాగోకపోతే గొర్రెలకు కీడు కలగకూడదని జాగ్రత్తలు తీసుకునే వ్యక్తిగా మారిపోతాడు. నిజమైన కాపరి ఏదైనా గొర్రె పిల్లకి అనారోగ్యంతో తట్టుకోలేక వెంటనే బాగు చేసే ఆలోచనతో ఎన్ని రూపాయలైనా ఖర్చు పెట్టబడిగా ఉంటాడు. అదే నిజమైన కాపరి కాకపోతే దాని కర్మ వదిలేస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనిషి జీవితంలో ప్రభువు పలుకుతున్న మాట, నేను మనుషులకు నిజమైన కాపరిని. నిజమైన కాపరి మనుషుల జీవితాల్లో చేతుల్లో ఉన్న వాటిని దోచుకునేవాడిగా ఉండడు. కానీ నిజమైన కాపరి మనుషుల కోసం ప్రాణం పెడతారంట. దేవుడి స్తోత్రం. ప్రపంచవ్యాప్తముగా మనుషుల కోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారు కాపరి అంటే చరిత్రలో చెబుతుంది యేసు ప్రభువారు మనుషుల కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన నిజమైన కాపరి కనుక. నిజమైన దేవుడు, నిజమైన కాపరి
మానవులు మేలు కోరుకున్నవాడు, మానవుల కుటుంబాన్ని భాగాలు కోరుకునేవాడు, ప్రతి మనిషి కూడా దీవెనగా ఉండాలని కోరుకున్నాడు, ప్రతి మనిషి కూడా ఆరోగ్యం ఉండాలని కోరుకున్నాడు. నాకు సుఖం ఉన్నా లేకపోయినా నా కింద ఉన్న ప్రజలు గొప్పవారుగా ఉండాలని కోరుకున్న ఒక పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. ఆయన ఎన్నుకున్నవారు ధన్యులు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనిషి ఏది కొన్నా జ్ఞానవంతుడిగా మారి తెలివితేటలు ఉపయోగించి తాను కొనుక్కున్న వస్తువైన వస్త్రమైన విలువైన దాన్ని గుర్తించి జాగ్రత్తగా దాన్ని ఇంట్లో పెట్టుకునే మనిషి దేవుణ్ణి ఎన్నుకోవడంలో పేలిపోతున్నారండి. దేవుణ్ణి ఏర్పరచడంలో పేలిపోతున్నారు. అన్నిట్లో కూడా ఆలోచన కలిగిన మనుషులుగా ఉంటాం. నష్టపోకూడదని ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఆ బంగారము కరెక్టా కాదో నువ్వు అనేక రకాలుగా పరిశీలన చేసి వచ్చాల బంగారం అయితేనే కొనే వ్యక్తిగా ఉంటావు. ఆ వస్త్రాలు నీకు మేలుకరంగా ఉంటే లేదా టెస్ట్ చేసుకొని ఆ వస్త్రాలు కొనే వ్యక్తిగా ఉంటాం. చివరికి వేసుకున్న చెప్పులు కూడా ఇది ఏ కంపెనీ, బాటా కంపెనీయా, మరి అడిగి తేవలసినమా చెప్పుల విషయంలో జాగ్రత్త పడుతున్నావు. దేవుడి స్తోత్రం. జీవిత కాలం అంతా నీతో ఉండే దేవుని ఎన్నుకోవడంలో జాగ్రత్త పడుతున్నావా? బ్రతుకు కాలం అంతా నిన్ను కాపాడే దేవుడు ఎవరు తెలుసుకొని జాగ్రత్త పడుతున్నావా? అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఆదుకునే మనసు కలిగిన వారు ఎవరైనా ఉన్నారని జాగ్రత్త పడుతున్నావా? శ్రమల వంటి కొలువులో నిన్ను కోరుకొని నీ పక్క నిలబడి ధైర్యం ఇచ్చొద్దని ఎవరో ఆలోచించి ఎత్తుక్కుంటున్నావా? రోగాలతో ఏడుతున్నప్పుడు స్వస్థపరిచే శక్తి ఎవరికుందో ఆలోచించి ఎత్తుక్కుంటున్నావా? కన్ను మూసిన తర్వాత మహాపట్నంలో కూర్చోబెట్టే దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించి వెతికే వ్యక్తిగా ఉన్నావంటే మనిషి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఎత్తుకున్న ఒక్క దేవుడి విషయంలో మాకు ఎవరైనా పర్వాలేదండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన కాపరి దేవుడిగా ఉండకపోతే ఆపద కాలములో, కష్టకాలములో, శ్రమల కాలములో మన గుండె బాధికను ఏడుతున్నా నిజమైన కాని కాపరిలో నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలు కాసే టైంలో దైవసనమ ఒక పుల్లు ఒలిగిపట్టు వచ్చేదిగా ఉంటే అద్దెకున్న కాపర్లందరూ పారిపోతారండి. అవునా కదా? చెప్పాలి. దేవుడి స్తోత్రం. ఈ గొర్రెలు కాసే టైంలో జీతానికి పెట్టుకున్న కాపర్లు అనుకుంటారో మీ బతకాలను కోరుకుని వాళ్ళు పారిపోతారు. నిజమైన కాపరి పులి నోట పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తారు. తప్పకూడదు. హల్లెలూయా. జీతానికి పెట్టుకున్న కాపుర జీవితాలు అన్ని అనుకూలం ఉన్నని చెప్పు కాపలా కాస్తారు. ఏదైనా పులి ఎదురొస్తూ ఉంటే, ఎలుగు ఎదురొస్తూ ఉంటే ఆ పులికి దక్కకూడదు తినపారిపోయిన తర్వాత యజమాని చెప్తాడు పులుసు తిందట. దేవుడి స్తోత్రం. కానీ నిజమైన కాపరి, సొంత గొర్రెలు కలిగిన కాపరి ఏదో ఎలుగుబంటి అడ్డొచ్చినప్పుడు, పులి ఎదురవుతున్నప్పుడు ఎలా నా గొర్రెలు కాపాడాలి, ఎలా రక్షించాలో ఆలోచించి అవసరమైన దాంతో పోరాడైన దైవజనమా తన గొర్రెలకి ఏం చేస్తానంట? రక్షణ. దేవుడి స్తోత్రం. అన్నిట్లో నీవు జాగ్రత్త పడ్డావు, పరిపాలించే దేవుణ్ణి వదిలేకున్నావు. అన్నిట్లో నీవు జాగ్రత్త పడ్డావు, పరిపాలించే దేవుణ్ణి వదిలేకున్నావు. అన్నిట్లో నీవు జ్ఞానము వాడావు, నీ బతుకునే మార్చే దేవుళ్ళు మర్చిపోయావు. అన్నిట్లో నీ బ్రతుకును వచ్చే దేవుళ్ళు మర్చిపోయావు. సోదరా, నీ కాపరి ఎవ్వరు, ప్రాణం పెట్టి స్థానంలో ఉన్నాడా? సోదరి, నీ కాపరి ఎవ్వరు, ప్రాణం పెట్టే స్థానంలో ఉన్నాడా? నీకోసమే చేతులు తప్పినా తండ్రి అయిన దేవుడు నీకు ఉన్నాడా? నీకోసమే ప్రాణం పెట్టిన తండ్రి అయిన దేవుడు ఉన్నాడా? నీకోసమే చేతులు తప్పిన తండ్రి అయిన దేవుడు ఉన్నాడా? నీకోసమే
ప్రాణం పెట్టిన తండ్రి అయిన దేవుడు ఉన్నదా, నిజమైన కాపరి యేసు మనుషుల కోసం ప్రాణం పెట్టాడు. నిజమైన కాపరి యేసు మనుషుల కోసం ప్రాణం పెట్టాడు. కీర్తన గ్రంథం 23 మొదటి వచనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 23 మొదటి వచనం చదువునా. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. చాలు, దేవుడి స్తోత్రం. యెషయా గారి కుటుంబ ఫ్యామిలీ మనం బాగా పరిశీలిస్తూ ఉంటే 8 మంది అన్నదమ్ములు కలిగిన కుటుంబంగా వారి కుటుంబం కనబడుతుంది. ఈ 8లో 7 కూడా లోకంలో ఉన్న రాజుని కాపరిగా అనుకున్నారు. ఈ రాజు మా జీవితాలు తోడుగా ఉంటే, ఈ రాజు కోట్లో మేము సైనికులుగా పనిచేసే వ్యక్తులుగా ఉంటే, మా జీవిత కాలం అంతా కూడా క్షేమంగా వెళ్ళిపోవచ్చు ఆలోచనతో అనుకున్నారు. రాజుగారు మా కాపురగా ఉండాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ దావీదు చాలా చిన్న వయసు కలిగిన వాడిగా ఉండి వారి తండ్రి చెప్పిన మాట ప్రకారంగా ఒక 20 గొర్రెలు కాచుకుంటూ అడవుల్లోకి వెళ్ళేవాడిగా ఉంటూ దావసనమా ఆ చెట్టు కింద కూర్చొని నా బ్రతుకు చూస్తే చాలా దారుణంగా ఉంది, నా స్థితి చాలా పరిస్థితి కన్నీరు వంటి పరిస్థితిలో ఉంది, నా జీవితాన్ని మార్చే తండ్రి ఎవరైనా ఉన్నారా, నేను ఎవరిని కాపురగా మార్చుకుంటే నా జీవితం మారుద్ది, నేను ఎవరిని కాపురగా మార్చుకుంటే నా పరిస్థితులు మార్చబడతాయి, నేను ఎవరిని కాపరిగా మార్చుకుంటే నా స్థితి అధిగమించబడుతుంది, నేను ఎవరిని కాపరిగా పెట్టుకుంటే నా బతుకు గొప్పగా మారుద్దని ఆలోచించడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. దావీదులు అందరూ కూడా రాజుగారు మా జీవితంలో కాపరిగా ఉంటే, మమ్మల్ని పరిపాలించేవాడిగా ఉంటే, మమ్మల్ని నడిపించేవాడిగా ఉంటే, మా జీవితాలు బాగుంటే ఆలోచన చేస్తున్నాను. దావీదు అనుకుంటున్నాడు నాకు కాపరి ఎవరు ఉండాలో ఆలోచించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు తన మేపుతున్న గొర్రెల వైపు చూడడం ప్రారంభించాడు. నేను గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు నా తపనంతా వీటి మీద ఉంది కదా, నా ఆలోచన వీటి మీద ఉంది కదా, నా ఆలోచన వాటికంటే ముందుగా వెళ్ళి మేతను వెతుకుతున్నానే, నా ఆలోచన మేత వేసిన తర్వాత వాటికంటే ముందుగా వెళ్ళి ఎక్కడ నీరుని వెతికి వాటి పట్టిస్తున్నానే, నా ఆలోచన సాయంత్రం అవుతుంది ఇటువంటి ప్రమాదం కలగకూడదని నివాసానికి చేర్చే వ్యక్తిగా ఉన్నానే, నా ఆలోచన చుట్టూ ప్రాకారం కట్టే వ్యక్తిగా ఉన్నానే, అవసరమైతే రాత్రి అంతా మెలుగుండి నా గొర్రెలు కాపరిగా పెట్టుకున్నానే. నేను కాపరగా ఉన్న నేను నా గొర్రెల కింద సర్దిసుకున్నప్పుడు దేవుడు నా కాపరగా ఉంటే అనుకుంటాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటావా? మంచి మనసు కలిగిన వారు, మానవుల గురించి ఆలోచించేవాడు, మనుషుల్ని గాఢంగా ప్రేమించే కాపరి ఆ లోకంలో ఎవరైనా ఉన్నారని చెప్పి అన్ని వెతుక్కుని పరిశీలన చేసిన తర్వాత ఒక ఆయన పేరు గుర్తొచ్చింది. ఎవరి పేరండి? సృష్టికర్త దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనుషుల్ని కాపరగా మార్చుకున్నారు అన్నదమ్ములు. నిజమైన దేవుణ్ణి పరిశీలన చేసుకొని తాత ముత్తాతలతో తెలుసుకొని యెహోవాని కాపరగా మార్చుకున్న తర్వాత దావీదు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే నిజమైన కాపరి దావీదు గురించి ఆలోచించడం ప్రారంభించాం. ఇతని జీవితం ఎలా మార్చాలి, ఇతని కుటుంబం ఎలా మార్చాలి, ఎలా చేస్తే వీడి జీవితం అని ఆలోచించి నిజమైన కాపరి ఎన్నుకున్న తర్వాత దావీదు దేవుడి చెప్పులకి అంటున్నాడు, దేవా నీవు నా కాపరిగా ఉంటే నా జీవితం మారిపోద్దయ్యా, నీవు నా కాపరిగా ఉంటే నా స్థితి మార్చబడద్దయ్యా, నీవు నా కాపరిగా ఉంటే నేను పచ్చని వనములో ఉంటానయ్యా, నీవు నా కాపరిగా ఉంటే శత్రువు ముందు భోజనం తింటానయ్యా,
నీవు నా కాపరగా ఉంటే కృపా క్షేమం నా వెంట తండ్రి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దైవ జ్ఞానం కలిగిన వ్యక్తులు మనుషుల్ని ఎవరు కూడా కాపరగా ఎంచుకోరు కానీ భగవంతుని వెతుకుతారండి. దావీదు గొర్రెలు కాసుకున్న దావి నిజమైన దేవుని వెతుక్కున్నాడు. ఎవరిని కాపురగా మార్చితే జీవితం మారుతూ ఆలోచించి కరెక్ట్గా ఉన్న దేవుణ్ణి ఎన్నుకున్న తర్వాత అతని జీవితం మనం బాగా పరిశీలిస్తే దావీదు సనమా గొప్పవాడిగా దావీదు జీవితం మారిపోయింది. తాను ఎన్నుకున్న దేవుడు దావీదు జీవితాన్ని ఒక పేదవాడిగా ఉంచలేదు, ఒక పెద్ద మంద కాపరగా దేవుడు ఉంచలేదు. తాను ఎన్నుకున్న దేవుడు ఆలోచన గొప్పగా ఉంది. దేవుణ్ణి కాపరగా మార్చుకున్న దావీదు జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు. మహాకుటుంబంగా దేవుడు మార్చాడు, రాజుగా దేవుడు మార్చాడు, అధిపతిగా దేవుడు మార్చాడు. ఆశీర్వాదాల చేత, దీవుల చేత, మహాకృప చేత దావీదు జీవితాన్ని నిజమైన కాపరిని ఎన్నుకోవడం ద్వారా రాజుకోట్లో రాజుగా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. కానీ దావీదు అన్నలో లోకంలో ఉన్న రాజుని కాపరగా ఎంచుకొని అతని చేతి కిందకి వెళ్ళే వ్యక్తులుగా మారడం వల్ల వాళ్ళ సైనికులుగానే మిగిలిపోయారు. దైవచనమా, ఈనాడు ఎంతో మంది జీవితాలు భగవంతుడు ఎన్నుకోవడంలో పొరపాటు చేస్తున్నారు. ఏ దేవుడు మానవ జీవితాన్ని మారుతాడో, ఏ తండ్రి మనుషులను గాఢంగా ప్రేమిస్తాడో, ఎవరిని ఎన్నుకుంటే మన జీవితాలు గొప్పగా మార్చబడతాయో, ఎవరిని కాపరిగా అంగీకరిస్తే జీవిత కాలం అంతా మన కుటుంబాలు కాపుదల ఉంటుందో అటువంటి విషయంలో మనుషులు చాలా జాగ్రత్త పడి నిజమైన కాపరిని ఎన్నుకున్న వ్యక్తులుగా మనం మారుతున్నప్పుడు మీ జీవితాలు కూడా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. దేవుడి స్తోత్రం. అందుకే సోదర, ఈనాడు ఎంతో మంది జీవితాలు ఒక బంగారం కొన్నప్పుడు, ఒక వస్త్రం కొన్నప్పుడు, కాను చెప్పులు కొన్నప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకొని కనిపెట్టేవాడిగా మారి ఎక్కడ నష్టం కలగకుండా 10 రకాలు ఆలోచించి 10 సార్లు గీకి ఇది బంగారమోక తెలుసుకొని ఆ తర్వాత కొనే వ్యక్తిగా ఉంటాం. కానీ దేవుని ఎన్నుకోవడంలో కానీ కాపరిగా కోరుకోవడం కానీ మనిషి అజ్ఞానంగా మారిపోయి ఎవరైనా పనుకొని వెళ్తుంటూ వారి జీవితాల ఆపదలు, కష్టాల వంటి పరిస్థితుల్లో కాపాడే దేవుళ్ళు లేక, రక్షించే దేవుళ్ళు లేక చివరికి మళ్ళా ఆ కాపరి దగ్గరికి వస్తారు. దేవుడి స్తోత్రం. అదేదో ముందే నువ్వు సర్వశక్తి కలిగిన దేవుని అంగీకరించే వ్యక్తిగా ఉంటే, నిజమైన కాపరిని ఎతకడంలో గురిపెట్టే వ్యక్తిగా ఉంటే, నిజమైన కాపరిని మొదటే పట్టుకునే వ్యక్తిగా ఉంటే నీ కష్టాల్లో దేవుడు తోడుగా ఉంటాడు, ఆపద కాలంలో దేవుడు తోడుగా ఉంటాడు, అనేక విషయాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఉన్నంత కాలం అన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ కన్ను మూస వ్యక్తిగా ఉంటే పరలోకం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావసనమా, నేను కూడా చిన్న వయసులో అన్యుల కుటుంబంలో పుట్టిన వ్యక్తులుగా మేము ఉన్నాం. మా అన్నదమ్ములందరూ కూడా లోకంలో ఉన్న వారిని ఆధారం చేసుకున్నారు. నేను నిజమైన కాపరిని 9 సంవత్సరాల వయసులో ఎన్నుకున్నా. దేవుడి స్తోత్రం. వాళ్ళు ఇంకా పారపట్టి పొలంలో పనిచేస్తున్నాడు, నన్ను దేవుడు దీవించుకున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ఎన్నుకోవడంలో తప్పడిగా వేసే వ్యక్తిగా నువ్వు ఉంటే జీవిత కాలం అంతా వేడవాల. ఒక బంగారం కొనుక్కున్నప్పుడున్నంత కసి, ఒక వస్త్రం కొనుక్కున్నంత ఉన్న జ్ఞానం, కాలుకు చెప్పులు కొనుక్కొట్టేటప్పుడు నేను అడుగుతుంది ఏది అడిగే వ్యక్తిగా ఉన్నావే. ఒక జీవితాన్ని పరిపాలించే దేవుడు కోరుకున్నప్పుడు ఈ ప్రశ్న ఎవరికైనా ఇస్తావు? నువ్వు ఎక్కడైనా నీ మాట పలికావా? ఎక్కడైనా బుర్ర పెట్టి ఆలోచించావంటే ఒక్క మనిషి కూడా ఆ టైంలో మన ఆలోచన ఉండవు. దేవుడి స్తోత్రం. కానీ బంగారం కొన్నప్పుడు అమ్మక్కలతో అంటావు, అమ్మ ఎక్కడ షాప్ బంగారం మంచిది అంటావే? ఏ షాప్ మంచిది? 10 మంది దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటాం, 10 షాపులు వెతికే వ్యక్తిగా మారిపోతాం. చివరికి ఆ షాపులోకి వెళ్ళిన వ్యక్తిగా ఉండి నీ కోరుతో గీకుతూ ఉంటుంది, అదే ఇది వచ్చిందా కాదా? దేవుడి స్తోత్రం. వస్తువులో మనిషి జాగ్రత్త పడ్డాడు కానీ జీవిత కాలం అంతా కాపాడే దేవుడి విషయంలో అజ్ఞానంగా మారిపోతున్నా. సరైన దేవుని ఎన్నుకున్న ఆ జ్ఞానము లేక లోకంలో ఉన్న మనుషులను చూసి అడుగులు వేసే వ్యక్తిగా ఉన్నారు. కానీ ఏ దేవుడు మానవ జీవితం తోడుగా ఉంటాడు?
ఏ దేవుడు మనిషిని గాఢంగా ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడో ఆలోచన చేయాలి. దావీదు దేవుని కాపరిగా కోరుకుంటే, దావీదు అన్నలో మనిషిగా ఉన్న రాజును కాపరిగా కోరుకుంటే వాళ్ళు ఎప్పటికీ సైనికుల్లో ఉండిపోయారు, కానీ దేవుని కాపరిగా కోరుకున్న దావీదు రాజుగా మారిపోయాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అన్నదమ్ముల జీవితాలు ఎక్కడ మార్పు రాలా, వారి కుటుంబాలు ఎక్కడ ఆశీర్వాదం లేదు. ఆ 10,000 జీతగాడి కింద వారు బతుకు మిగిలిపోయి వాళ్ళు అక్కడ సైనికులుగానే ఉన్నారు. కానీ ఎవరు కాపరిగా ఎంచుకో ఆలోచించిన దావీదు దేవుని కాపరిగా మార్చుకున్న తర్వాత గొర్రెలు కాసుకున్నాడే మిగిలిపోలేదండి, ఆశీర్వాదాలతో దేవుడు నింపాడు. ఆ కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాలి, రాజవస్త్రం దేవుడు తొలగించాలి, రకరకాల ఏర్పాట్లు దేవుడు చేశారు. చివరికి దైవజనమా, నిజమైన దేవుని కాపరిగా కోరుకున్న దావీదు జీవితాన్ని చూస్తే ఆశ్చర్యమేది. దేవుడి స్తోత్రం. ఈనాడు జీవితంలో కూడా సరైన కాపరిని ఎన్నుకోకపోతే నీ స్థితులు ఎక్కడ కూడా మార్పు రాదు, నీ బాధలు ఎక్కడ మార్పు రాదు. కష్టాలు కష్టాలుగానే మిగిలిపోతాయి, బాధలు బాధలుగానే మిగిలిపోతాయి, అప్పులుగానే మిగిలిపోతాయి, వ్యాధిగానే మిగిలిపోతాయి. నిజమైన కాపరి ఎవరు? ఎవరిని ఎన్నుకుంటే జీవితం ఆలోచించి నిజమైన కాపరిని నెత్తి మీద పెట్టుకునే వ్యక్తికి నువ్వు మారి నా జీవితాన్ని పరిపాలించు తండ్రి అంటే దైవ శక్తి కలిగిన దేవుడు నీ బ్రతుకులకు వస్తాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు, నేను ఆదరించిన తండ్రిగా మారిపోతావు. దేని బట్టి లోకలు ఎడుగుతున్నావు, దేని బట్టి నువ్వు విచారిస్తున్నావు, దేని బట్టి నువ్వు బాధపడుతున్నావు, నిజమైన కాపరి దైవజనమా నీ బాధ గురించి ఆలోచిస్తాను, నీ కష్టం గురించి ఆలోచిస్తాను, నీ వ్యాధి గురించి ఆలోచిస్తాను. అదే నిజమైన కాపరి కాకపోతే నాకు జీతం వచ్చి చూడంతే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏమై బనాస్ నెలకర ఏం కావాలి మనక? జీతం ఒకటే మైండ్ లో ఉంటుంది. కానీ నిజమైన కాపరి వాటికి ఆహారం గురించి, వాటికి నీరు గురించి, వాటి కాపుదల గురించి, అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి నిజమైన కాపరిగా ఉంటాడు. నిజమైన కాపరి కాకపోతే నాకు టెంకాయ వచ్చిందా, నాకు కోడి వచ్చిందా, నాకు మేక చాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన భగవంతుడు మనిషి జీవితంలో కూడా వాళ్ళకున్న కష్టాలు చూసే వ్యక్తిగా ఉంటాడు, వారికున్న బాధలు చూసే వ్యక్తిగా ఉంటాం, వారికున్న శ్రమలు చూసే వ్యక్తిగా ఉంటాం. ఆ చూసిన కాపరి అనుకుంటాడు, ఆ కష్టం నేను తీసుకోవాలి, ఆ భారం నేను తీసుకోవాలి, ఆ శ్రమ అనుకొని మనుషులకున్న భారం అంతా మనిషి దేవుడు తీసుకొని దేవుడికున్న సుఖాన్ని నమ్ముకున్న భక్తులకి ఇస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 228వ పేజీ. మొదటి సమూయేలు చదువు. చిత్తగించుము, నీ వృద్ధుడవు, నువ్వు చాలా ముసలివాడిగా మారిపోయావు. నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వంటి వారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. చాలు. దేవుడి స్తోత్రం. అనేక సంవత్సరాలు సమయంలో దేవుడు ఆత్మచేత వాడబడుతూ ఉన్నారు. దేవుడు ఏ మాట చెప్తా మాట తెచ్చి ప్రజలకు చెప్పేవాడిగా ఉన్నా. ఒకటైన ప్రజలు అంటున్నారు, నువ్వు చేస్తే చాలా ముసలిగా మారిపోయావు కాబట్టి లోక మర్యాద చప్పున అప్పుడప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టే రాజులు ఉంటారు కదా, అప్పుడప్పుడు పార్టీలు ఇచ్చేవారు ఉంటారు కదా, అటువంటి లోక మర్యాద చప్పు రాజు మాకు కావాలి, నువ్వు మాకు వద్దని చెప్పి సమూయేలుతో చెప్పారు. దేవుడి స్తోత్రం. సోదర, అనేక సంవత్సరాలు దేవుడు ఆత్మతో ఉన్న సమూయేలు దేవుడు మాటతో వాళ్ళ జీవితం నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి కాపరి దేవుడిగా ఉండి ప్రతి మాట వారికి తెలియపరుస్తూ కష్టాల్లో వారి జీవితం పడిపోకుండా, బాధల్లో వారి జీవితంలో పడిపోకుండా, యుద్ధాల్లో వారి జీవితం ఓడిపోకుండా, అనేక చోట్ల ఆహారం కొదువు లేకుండా, పగల మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా మారి దేవుడు వారిని కాపరి అనిపించేవారుగా ఉంటే ఈ ప్రజలు అంటున్నారు, మాకు నీ వద్దు. ఎవరు కావాలంట? ఈ లోక మర్యాద చొప్పు రాజు కావాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన దేవుడు నడిపింపు కోరుకోకుండా
సకములో వారు దేవుడి చేయి విడిచిపెట్టేవారుగా మారి, లోకంలో ఉన్న మనుషుల వల్ల ఎన్నుకోబడిన రాజు ఏలాలు కోరుకున్న వ్యక్తులుగా మారిన తర్వాత, దేవుడు వారి జీవితాల్లో తోడైన తర్వాత, అతను దూరమైన పరిస్థితి వచ్చిన తర్వాత దైవజనమా ఇశ్రాయేలు జీవితాల్లో కష్టాలు ప్రారంభించబడ్డాయి. దేవుడి స్తోత్రం. దేవుడు వారికి తోడుగా ఉన్నంత కాలం ఎక్కడ వారి జీవితాల్లో ఓటమి లేదు. దేవుడే వారి కాపరిగా ఉన్నంత కాలం ఎక్కడ వారి జీవితాల్లో అపచయం లేదు. దేవుడే వారి కాపరిగా ఉన్నంత కాలం ఒక్కరోజు కూడా పొయ్యిలిగించకుండా ఆహారం తిన్నారు. దేవుడు వారి కాపరిగా ఉన్నంత కాలం బట్టలు మార్చుకోకుండా దేవుడు నడిపించుకున్నారు. దేవుడు వారి కాపరిగా ఉన్నంత కాలం ఏక నష్టం లేకుండా దేవుడు నడిపించారు. వీరు అంటున్నారు, మాకు ఈ లోక కాపరి కావాలి. ఎందుకో దేవుడి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న కాపరైతే దైవజనమా, ఈ లోకంలో ఉన్న కాపరి రాజుల దైవజనమా, అప్పుడప్పుడు రకరకాల పండగలు చేస్తారు కనుక, అంతేనా? పండగల్లో గెంతే అవకాశం మనకు ఉంటుంది, అంతేనమ్మా? పండగలో గెంతే అవకాశం మనకు ఉంటుంది. తాగినంత మందు మనం తాగొచ్చు, రకరకాల వేషాలు వేయచ్చు. కానీ అనుకున్నారు, మాకు ఆయనొద్దు, ఎవరు కావాలంట? ఈ లోక రాజు కావాలి. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది దేవుడు నమ్ముకుంటే, ఆయన కాపురగా మార్చుకుంటే మాకు రావాల్సి లోకపరమైన సంతోషం రాదేమో. యేసును కాపురగా మార్చుకుంటే మేము చేయవలసిన పనులు ఈ లోకంలో కొన్ని ఆపుకోలేము. దేవుని కాపరిగా మార్చుకుంటే మా జీవితాల్లో కొన్ని వేషాలు వేయవలసి ఉన్నాయి, ఆ వేయకుండా ఆగాలని చెప్పి నిజమైన కాపరని దేవుడు తెలిసినా, నిజమైన కాపరి యేసని తెలిసినా, ఈ లోకములో ఉన్న కొన్ని రకాల ఎంజాయ్మెంట్ల కోసం దైవజనమా నిజమైన కాపర్ను పక్కన పెట్టి అబద్ధమైన వాటిని కాపరగా మార్చుకొని మనం ఏమి చేసినా అడగలేని వారిని కాపరగా మార్చుకొని గెంతుతున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజలు అంటున్నారు ఇక్కడ, మాకు దేవుడు కాపరిగా వద్దు. ఏ దేవుడైతే మా జీవితాలు తోడుగా ఉండి కష్టాలు బాధలు లేకుండా ఎంత నడిపించాడో, ఏ దేవుడైతే పగల మేఘ స్తంభమై మా జీవితాలు కాపాడి ఉన్నాడో, ఏ దేవుడైతే రాత్రి అగ్ని స్తంభంగా ఉండి నడిపించేవాడిగా ఉన్నాడో, ఏ దేవుడైతే కాపరిగా ఉండి 40 సంవత్సరాలు ఆహారం పెట్టి పోషించేవాడిగా ఉన్నాడో, ఏ దేవుడైతే అడిగిన కోరిక నెరవేర్చేవాడిగా ఉన్నాడో, ఏ దేవుడైతే కంటికి రెప్పల కాపాడే కాపురిగా ఉన్నారో, అటువంటి కాపరు అనుకున్నారో ఈయన మాకొద్దు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సోదరా, ఈరోజు నీ కాపరు నీకు మంచి మాటలు చెప్పే విధానంగా ఉన్నప్పుడు, ఆ మాటలు వాళ్ళకి బాధగా కలిగినప్పుడు, ఆ తండ్రి కాపర్ను వదులుకునే వ్యక్తులుగా మారి లోకంలో ఉన్న కాపర్ని ఎన్నుకున్న తర్వాత ఇశ్రాయేలు జీవితం అంతా కూడా ఓటములో ప్రయాణమవుతూ ఉంది. కష్టాల్లో వారి జీవితాలు ప్రయాణమవుతున్నాయి. అపచయం వారి జీవితాలు ఏలుతూ ఉంది. కన్నీరు వంటి పరిస్థితుల్లో వారి బ్రతుకులు అల్లడిపోతున్నాయి. కారణం, నిజమైన కాపరని తెలిసినప్పుడు కూడా అంగీకరించలేని మనుషులుగా వారు మారిపోయారు. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితాల్లో యేసు నిజమైన కాపరని తెలుస్తుంది, యేసే మనిషి జీవితాన్ని ప్రేమించని తెలుసు, యేసు మానవులకి అధిపతిని తెలుసు. కానీ వారి హృదయాలు లోకం కోరుకోవడం వల్ల, లోకంలో ఎంజాయ్మెంట్ కోరుకోవడం వల్ల, లోకంలో ఉల్లాసమైన జీవితం కోరుకోవడం వల్ల నిజమైన కాపర్ని పక్కన పెట్టి నిజము కాని వాటిని మార్చుకొని ఎంతో మంది రకరకాల వాటికి బానిసలుగా మారిపోయి కుటుంబాలు పాడైపోతున్నాయి. దేవుడి స్తోత్రం. సోదరా, దావీదు దేవుని కాపరిగా మార్చుకుంటే బ్రతుకు మార్చబడి, జీవితం మార్చబడి, కుటుంబం మార్చబడి ఉన్నతమైన స్థానంలో రాజుగా మారితే, దేవుణ్ణి వద్దనుకొని లోకములో ఉన్న కాపర్ను కోరుకుంటే బ్రతుకు కన్నీళ్ళు పాలైపోయి. ఈరోజు నీ జీవితంలో కూడా నిజమైన కాపర్ను ఎన్నుకోవడంలో ఎలా ఆలోచిస్తున్నావు? ఒక బంగారం కొన్నప్పుడు ఉన్న ఆలోచన దేవుడు ఎన్నుకోవడంలో ఆలోచిస్తున్నావా? ఒక వస్త్రం కొనుక్కోవలసిన సందర్భాల్లో రకరకాల షాపులు తిరిగి ఆలోచించే నీవు జీవితాన్ని ఆస్వాదించే దేవుని ఎన్నుకోవడంలో నువ్వు ఆలోచిస్తున్నావా?
నీ కాళ్ళ చొడుక్కున్న చెప్పుల విషయంలో కూడా 4-5 షాపులు తిరిగి కొన్నాళ్ళు బాగా మండాలని చెప్పి మంచి కంపెనీ వెతుక్కునే నీవు జీవిత కాలం అంతా మనిషికి కావలసిన తోడైన దేవుణ్ణి ఎన్నుకోవడంలో మట్టుగా ఆలోచించే వ్యక్తిగా ఉన్నావా? ఈ రాత్రి ఆలోచించు. దేవుడి స్తోత్రం. ఎవరైతే దేవుణ్ణి ఎన్నుకోవడం విషయంలో అజాగ్రత్తగా ఉంటారో వారి జీవితాలు కాపాడే తండ్రి వారికి దూరంగా ఉంటాడు. మన జీవితాలు ఎప్పుడూ కూడా అన్ని విషయాల కంటే ముందుగా ఎవరు మన జీవితానికి తోడుగా ఉంటే మన బ్రతుకులు పండుతూ ఆలోచన చేయాలి. ఎవరు మన కుటుంబానికి అండగా ఉంటే కుటుంబాలను కాపాడబడితే ఆలోచన చేయాలి. ఎవరు ఏ కాపాడను మనం ఎన్నుకుంటే మన జీవిత కాలం అంతా రక్షించబడతామని ఆలోచన చేయాలి. ఎవరిని కాపరిగా ఎన్నుకుంటే మరణం తర్వాత మన బతికించబడి ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. అటువంటి కాపరిని దొరికిన ఎడల నీ బతుకు బంగారం అయిపోతుంది. హల్లెలూయా. అందరూ ఒక్కటే అందరినీ నమ్ముచున్నా, అందరూ ఒక్కటే అందరినీ నమ్ముచున్నా, పరిశుద్ధ జీవితమే కలిగిన పరిశుద్ధ జీవితమే కలిగిన కన్నుల వైఖరి గమనించాలురా, గుండెల్లో తుల్లో దాచుకోవదురా. కన్నుల వైఖరి గమనించాలురా, గుండెల్లో తుల్లో దాచుకోవాలి. నిజమైన కాపరి దొరికిన వేళల్లో, నిజమైన కాపరి దొరికిన వేళల్లో నీ ఇల్లంతా ఆశీర్వాదమే, నీ హృదయమంతా సంతోషమే, నీ ఇల్లంతా ఆశీర్వాదమే, నీ హృదయమంతా సంతోషమే. నిజమైన కాపరి నీకిచ్చును, నిజమైన కాపరి నీకిచ్చును, నిజమైన కాపరి నీకిచ్చును, నిజమైన కాపరి నీకిచ్చును. హల్లెలూయా. ఒక దినాన అక్కడ చాలా మంది కూడా చేపలు పట్టుకున్న కొంత మనుషులు కనబడుతూ ఉన్నారు. అలాగే బరకాలు కుట్టుకున్న కొంతమంది కనబడుతూ ఉన్నారు. చిన్న చిన్న కూలి పని చేసుకున్న వ్యక్తులు కనబడుతూ ఉంటే వాళ్ళ జీవితాల వైపు యేసు ప్రభువు చూసి నన్ను వెంబడించండి అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సోదరు, వారి జీవితాలు నోటులో అక్షర మొక్కలేని వారి బతుకులు. చేపలు పడితే తప్ప పొట్ట గడవని పరిస్థితి, బరకాలు కొడితే తప్ప గడవని పరిస్థితి, ఆ వ్యవసాయం దుని తప్ప గడవని పరిస్థితి. అటువంటి టైంలో కాపరి వారి జీవితాలు పిలవడం ప్రారంభించారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాపరి పిలిచిన వెంటనే వారు ఆలోచించడం ప్రారంభించారు. ఈ కాపరి ఎవరు, ఈ కాపరి ఎలాంటి వాడు అని ఆలోచన చేసే వ్యక్తిగా ఉండి బాగా పరిశీలన చేసుకొని ఆ కాపర్ని వెంబడించడం ప్రారంభించారు ఇటువంటి పామర్లు. దేవుడి స్తోత్రం. సోదర, ఆ కాపర్ని వెంబడిస్తుండగానే వీళ్ళు మహాపండితులుగా మారిపోయారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నోట్ల అక్షర మొక్కలైన వారు నిజమైన కాపర్ని వెంబడించిన తర్వాత దైవ జ్ఞానం కలిగిన వ్యక్తులుగా మారిపోయారు, ఆత్మ అభిషేకులుగా మారిపోయారు, వరాలు కలిగిన వారిగా జీవితాలు మారిపోయారు. ప్రజలు దీవిస్తాయిగా వారి కుటుంబాలు ఎదిగిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిన లక్షల మంది ప్రజల మధ్య వారి జీవితాలు గౌరవించబడుతుంది. అంటే ఎవరిని ఎన్నుకున్నారో, ఎవరు నిజమైన కాపను ఎన్నుకుంటే మా జీవితాలు మార్చబడతాయని ఆలోచించి ఆ కాపరి పిలిచిన వెంటనే వెంబడించడం ద్వారా పండితులుగా లేని పామరులుగా ఉన్న వారి జీవితాలు మహాపండితులుగా వారి జీవితాలు మారిపోని దైవజనమా. ఒక్కసారి ఆలోచన చదివి రాత్రి కాలం అందు
అన్నిట్లో జాగ్రత్త పడుతున్న మనిషి దైవం ఎన్నుకోవడంలో జాగ్రత్త పడే వ్యక్తిగా లేకపోతే బ్రతుకు కాలం అంతా నీ జీవితంలో ఏడ్చేస్తాయి మన బ్రతుకులు ఉంటే. ఈరోజు ఎంతో మంది జీవితాలు నిజమైన కాపును గుర్తించిన తర్వాత వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుని బట్టి మాకు నెమ్మది వచ్చిందండి, దేవుని బట్టి మా కుటుంబాలు బాగున్నాయండి, దేవుని బట్టి మా యజమాని మారాడండి, దేవుని బట్టి నా బిడ్డలు బాగున్నారండి. ఒకప్పుడు నా ఇల్లు కొల్లేరుగా ఉండేదండి, ఒకప్పుడు కంచం నిండా కూడుకున్న వాళ్ళమి, మా ఆయన ఎగిరితంతే డ్యానేజ్లో పడేదండి, వండుకోవడం పడేదే తప్ప కత్తి లేదండి. ఈరోజు నేను మా భర్త నా పిల్లలు కలిసి భోజనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన వ్యక్తిగా స్త్రీ మారి నిజమైన కాపుర ఒడిలోకి వచ్చి ఆయనకి ఏమి ఇవ్వాలో ఆలోచన చేసింది. మేకపోతుని ఇవ్వాలని, కోడి పెట్టు ఇవ్వాలంటావా, కోడి గుడ్డు అని ఆలోచిస్తే ఇవేమి అవసరం లేదు. నేను పరిశుద్ధంగా ఉంటే చాలు, ఆ కాపురని ఏలుతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా అని దేవుడు వెంబడించిన వ్యక్తులుగా మారుతూ ఉంటే దేవచనమా వారి జీవితాలు మహా పండితులుగా వారు మారిపోయారు. ఈనాడు ఎంతో మంది జీవితాలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడే జీవితాల్లో భగవంతుని ఎన్నుకోవడంలో కూడా ఎందుకు అజాగ్రత్తగా ఉంటే ఆలోచన ఇచ్చాడు. అన్ని విషయాలు ఇల్లు కట్టాలంటే 60 రోజులు పడుకొని ఆలోచిస్తాం, కూతురుకు పెళ్లి చేయాలంటే 6 నెలలు బాగా ఆలోచిస్తాం, ఏదైనా ఉద్యోగం చదివించాలంటే ఎల్కేజీలను ప్రారంభిస్తాం ఆలోచన. కానీ జీవితంలో ఎవరిని ఎన్నుకోవాలి దేవుడిగా, ఎవరిని ఎన్నుకుంటేనే పరిశుద్ధుడిగా ఉంటాను, ఎవరిని ఎన్నుకుంటే ఈ లోకంలో తాగుడికి బానిసగా ఉండను, ఎవరిని ఎన్నుకుంటే ఈ లోకంలో కోడి పందెం వైపు చూడను, ఎవరిని ఎన్నుకుంటే నా జీవితం చెడిపోదు, ఎవరిని ఎన్నుకుంటే నా భార్యను ప్రేమించగలుగుతాను, ఎవరిని ఎన్నుకుంటే కుటుంబంలో ప్రేమగా ఉంచగలుగుతాను, ఎవరిని ఎన్నుకుంటే నా గుండెకి ధైర్యం ఉంటుంది, ఎవరిని ఎన్నుకుంటే నా ఫ్యామిలీ హ్యాపీ ఆలోచించి ఎన్నుకుంటే వాడు నిజమైన జ్ఞానం కలిగిన వాడు, నిజమైన తెలివి కలిగిన వాడు. సోదర, నీతో రాని బంగారాన్ని ఎన్నుకుంటున్నావు, నీతో రాని వస్త్రాన్ని ఎన్నుకుంటున్నా కానీ నీతో వచ్చే దేవుని ఎన్నుకోవడం మట్టిగా ఎవరైనా పర్వాలేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా పర్వాలేదా? ఆలోచించి ఒకసారి ఆలోచించి. ఎవరైనా పర్వాలేదా? నీ బిడ్డ చదివించేటప్పుడు పక్కన గానుసుకు జాయిన్ చేస్తావా? చెప్పోసారి. ఎంత దూరమైనా అన్ని పరిశీలించుకొని ఎక్కడ బాగా చెప్తారో అక్కడ నీ కూతురు పంపిస్తాయా? ఇక్కడ పంపించవచ్చుగా, ఏనా పక్కనే స్కూల్ ఉందిగా, పంపించు. ఎందుకంటే అక్కడ నిజమైన చదువు ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరికొంతమంది బ్యాచ్ ఉంటారు, వారు మందిరంగా రారు అంటారు, నా గుండెల్లో ఉంటే చాలేవా ఊరు తుంపతేగా. ఎక్కడంట ఈయన మందిరంగా రాడు అంటాడా? నువ్వేలా నా గుండెల్లో ఉన్నాడు. బడికి వెళ్ళకుండా విద్యార్థి జీవితం మారదు. గురువు లేని విద్య పనికిరాదండి. ఈ లోకంలో మందిరం ఉండాలి, మందిరం నిజమైన కాపర ఉండాలి, ఆ నిజమైన కాపర చేతికి రావాలి, అప్పుడే మనిషి గొప్పవాడిగా మార్చబడతాడు. దేవుడి స్తోత్రం. ఒక చదువు విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకొని, ఎంత దూరంగా ఉన్నా, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ స్కూల్ ఈ స్కూల్ గమనించుకొని ఎక్కడ బాగా అని పరిశీలన చేసుకొని అక్కడ నీ కూతురు పంపిస్తున్నా, అక్కడ నీ కొడుకుని పంపిస్తున్నా. దైవచనమా, ఒక చదువులో ఇచ్చే ఇంపార్టెంట్ బ్రతుకును మార్చే దేవుడు శిపిస్తున్నావా? ఆఫ్టర్ చదువు పొట్టకో చదువు కోసం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నావే, బాగా పరిశీలిస్తున్నావే, ఆ వ్యక్తులతో మాట్లాడుతున్నావే. స్కూల్ బాగుందంటావా, బాత్రూమ్ బాగుందంటావా, గ్రౌండ్ బాగుందంటావా, స్టడీ ఎలాగుందని చెప్పి చదువుతున్న పిల్లల దగ్గరికి బాగా తెలుసుకొని ఎంత దూరమైనా 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లో ఉన్నా నీ కూతురు బస్సు కట్టు పంపించే వ్యక్తిగా నువ్వు మారుతున్నప్పుడు ఆలోచించే నీవు జీవిత కాలం అంతా ఏ దేవుడు నీకు తోడుగా ఉంటాడో, ఏ తండ్రి నీకు తోడుగా ఉంటాడో, ఏ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టి ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ తండ్రికి నువ్వు అంటే పిచ్చో, ఏ తండ్రి నీ కోసం ఏది త్యాగం చేస్తాడో, ఏ తండ్రి మంచి జ్ఞానం నేర్పిస్తాడో, ఏ తండ్రి ఉంటే
భవిష్యత్తు నీ కుటుంబం చెడులో కానీ పాపంలో కానీ లోకంలో పడిపోకుండా నీతిమంతులుగా ఉంటారో ఆ తండ్రి మనం ఏం చేయాలంట, ఎంతో దూరమైన మనం ఏం చేయాలంట, వెతికి నడవాలి. దేవుడి స్తోత్రం. ఈ తల్లి గారు సారమ్మ గారు కూడా దేవుడి మందిరానికి కైకలు వస్తూ ఉంటే అంత దూరం అవసరం అంటావా అంటారు మధ్య అన్నారా? హల్లెలూయా. మరి నీ బిడ్డ అందరూ పంపిస్తున్నావు, నీ కొడుకును పంపిస్తున్నావు, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ. దేవుడి స్తోత్రం. నిజమైన కాపరి, నిజమైన కాపరైన దేవుడు మనుషుల కోసం కన్నీరు కారుస్తాడు, మనుషుల కోసం అండగా నిలబడతాడు, మనుషులకు ఆధారంగా ఉంటాడు. దైవ జనమా, ఈ రాత్రి కాలం దేవుడు ఆత్మతో చెప్తున్నాను, దేవుడు ఎన్నుకు నిలస్య చేయమాకండి. ఏదైనా పర్వాలా మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ దేవుని ఎన్నుకోవడం నిలస్యం చేస్తే తర్వాత దేవుడు నీకు దొరకడం. నీకు అవకాశం ఉన్నప్పుడే, గొంతులో ప్రాణం ఉన్నప్పుడే ఈ రాత్రి ఒకసారి ఆలోచించి, ఎవరు నిజమైన కాపరి, ఎవరు నా గురించి ఆలోచించే తండ్రి, ఎవరు నా కోసం ప్రాణం పెట్టే దేవుడు, ఎవరు నా భవిష్యత్తు ఆలోచించే దేవుడు, ఎవరు నా రోగాలు స్వస్థపరిచే దేవుడు, ఎవరు నాకు ఆకలి తీర్చే దేవుడు, ఎవరు నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టడం, ఎవరు నా కోసం త్యాగం అని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ఉంటే వెంటనే దేవుడు నీ గుండెల్లోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు. యేసు వచ్చిన మరుక్షణమే నీ ఇల్లు శృంగారంగా, అందముగా, బంగారంగా మారిపోండి. ఈరోజు సారమ్మ గారి కుటుంబం కూడా పరిశుద్ధాత్మ దేవుని కోరుకుంది. వాళ్ళ హస్బెండ్ మాట చెప్పిందంట, అయ్యా నేను దైవజాన్ని పిలుచుకుంటాను, ప్రార్థన పెడతానంటే పిచ్చిమాలో ఒక పెట్టవే, దేవుడు ఒక దిక్కు మనకి ఏమన్నా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దంపతులందరూ కూడా దేవుడిని ప్రేమించారు. రాబోయే దినాల్లో ఈ ఇంటి కాపురగా వచ్చిన దేవుడు తన కొడుకును ఆశీర్వదిస్తాడు, కోడలను ఆశీర్వదిస్తాడు, గంపడి సంతానం ఇస్తాడు, వాళ్ళకున్న అప్పులు కొట్టివేస్తాడు, వాళ్ళకున్న బాధ తొలగిస్తాడు. నిజమైన కాపరి చేతుల్లో ఆ కుటుంబం పెట్టుకుంది కనుక నిజమైన కాపరి రాత్రి వాళ్ళ గురించి ఆలోచిస్తాడు కనుక రాబోయే దినాల్లో ఇదే ప్రాంతంలో మీరు అందరూ చూస్తారు, ఒక మనవన్నో మనం ఎత్తుకొని ఈ సందులు ఆడుతుంటారు. ఎప్పుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దావత్సనమా వారు కరెక్ట్ అయిన కాపరి చేతుల్లో పడ్డారు, నిజమైన దేవుడి చేతుల్లో పడ్డారు. వంకర మార్గం నేర్పించే దేవుడి చేతుల్లో పడ్డారు, స్ట్రైట్ మార్గం నేర్పించే దేవుడి చేతుల్లో పడ్డారు. నిజమైన దేవుడు మంచి మార్గం నేర్పిస్తాడు, మంచి వాక్యం అందిస్తూ ఉంటాడు, మనుషులు దీవించే మాట చెప్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అట్ల కాడతో వాతకోడు వేస్తుంటాడు, సరి చేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? కాపరనుకుంటాడు నాకంటే పెద్దవారిగా మారిపోవడం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ సారమ్మ అబ్రాహాము జీవితంలో కూడా ఈనాడు రాత్రి దేవుని బట్టి ప్రాంతానికి తండ్రి వచ్చాడు. నిరంతరం వారికి దేవుడి కాపరిగా ఉండబోతుంది కనుక మనం ఆనందించే స్థాయిలో వారి కుటుంబంలో కూడా ఇచ్చించడానికి ప్రభు కృప చూపును గాక. అందరూ తల వంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి అనేకమైన వందనాలు తండ్రి. మనిషిగా పుట్టిన మాకు ఒక కాపరు మాకు కావాలి తండ్రి. కాపరు లేని గొర్రెలు చెదిరిపోతాయి తండ్రి. కాపరు లేని గొర్రెలు క్రమం ఉండదు తండ్రి. కాపరు లేని జంతువులు ఎలా చెదిరిపోతాయో సరైన కాపరి మనిషికి లేకపోతే వ్యసన పరులుగా, లోకలు తిరిగేవారుగా, చెడు పనులుగా అయిపోతారు తండ్రి. ఎవరు నిజమైన కాపరని అతికే ఆలోచన ఈ రాత్రి మాకు దయచేయండి ప్రభా. ఒక వస్తువు కొనాలంటే 100 రకాలు ఆలోచిస్తామయ్యా. ఒక బంగారం కొనుక్కోవాలంటే ఎన్నో రకాల పరిశోధన చేసుకుంటాం తండ్రి. కాళ్ళకు తొడిగే చెప్పుల కోసమే 10 సార్లు అడుగుతాం తండ్రి. అన్నిట్లో జాగ్రత్త తీసుకున్నట్టున్నాం, కానీ ఏ దేవుడు నా జీవితానికి మార్చగలడు? ఏ దేవుడి కడ వరకు నాతో ఉండే ఆలోచన ఉంది? ఏ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి ఆలోచన కలిగి ఉన్నాడు? ఏ దేవుడు నా కోసం పరలోక పట్టణం కడుతున్నాడు? ఏ దేవుడు నాతో మట్టి వంటి నాతో నివసించాలని కోరుతున్నాడు? ఆలోచించవలసిన సమయం ఈ రాత్రి మా అందరితో. నిజమే ప్రభా, నిజమే ప్రభా. ఏ షాపు పడితే షాపుకి వెళ్ళవు తండ్రి.
ఏ స్కూల్ ఆ స్కూల్కి వెళ్ళవు తండ్రి. నీవు చదివించుకునే ఉద్దేశం మాకు కలిగినప్పుడు మా బిడ్డలు ఎక్కడ చదివితే వారి జీవితాలు బాగుంటే ఆలోచించి మేము అన్ని ప్రాంతాలు తిరిగి పరిశీలన చేసుకొని ఎంత డబ్బైనా ఎంత దూరమైనా మంచి విద్య చెప్పి స్కూల్లో చేయించేస్తాం తండ్రి. దేవి రాత్రి మేమందరం చేతుల్లోకి వచ్చాం. ఇవి కుటుంబ సారముగా మీ చేతుల్లో ఉన్నారు తండ్రి. నిన్ను కాపరిగా ఎన్నుకుంటూ బ్రహ్మ ఆ కుటుంబాన్ని ఆస్వాదించండి తండ్రి. వారి కుమారుని ఆస్వాదించండి అయ్యా. వారి కొడల పట్ల ఫలింపు చేయండి తండ్రి. సమాధాన కొడుకును పరిశుద్ధ చేయండి. సారామ గారి యజమానిని మీరు ఆస్వాదించండి తండ్రి. ఈ రాత్రి బంధుమిత్రులు పిలుచుకున్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని నీ కృపలో బలపరచమని మీ చేత మీద మరోసారి ఇంట్లో వచ్చే టయానికి ఒక మనవడ మనతో వారి కుటుంబాన్ని అభివృద్ధి చెందుకు దయచేయమని, ఫ్యామిలీ అందరూ రక్షించబడకు దయచేయమని నా తండ్రి. రాత్రి వచ్చి ఎంతవరకు ఓపికతో ఉన్నా ప్రతి బిడ్డని ఆదుకొని వారి కుటుంబాలు ఆస్వాదించి వారి బిడ్డలను ఆస్వాదించి వారి భార్య బిడ్డ దీవించండి. ఈ ఇంటి చుట్టూరు ఉన్న కుటుంబాలు, వారి గృహాల్లో ఉండి మాటలు వింటున్న కుటుంబాలు కూడా మీరు దీవించి ఆస్వాదించండి. మీ చిత్రమైతే మరోసారి ప్రాంతం రావడానికి నాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తును నమ్ముచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము మనకు వచ్చిన వారికి శారమ్మ కుటుంబానికి తోడే నిలిచిన గాక. అందులో నిలబడదాం.